నమస్తే అందరికీ. ఆయన చంద్రశేఖర్. దేశ భవిష్యత్తు యువతలో ఉందని చాలామంది మహా మేధావులు ఉన్నారు. కానీ దేశ భవిష్యత్తు ఈరోజు ఎలా ఉందంటే యువత పూర్తిగా దుర్మార్గ ఆలోచన విధానాలు ఎక్కువైపోయాయి. అది చదువులో కావచ్చు, సంధ్యలో కావచ్చు, ఎక్కడైనా పనిచేసే విధానంలో కావచ్చు, రోడ్లపైన, వీధులలో, ఎక్కడంటే అక్కడ సిటీలలో, పట్టణాలలో ఇష్టానుసారంగా ఇలా ప్రవర్తిస్తే రేపు జవాబుదారీగా ఎవరుంటారు సమాజంలో? యువత ఈరోజు మీరు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఆలోచన విధానాలు బాగుంటాయి. చదువుకున్నా కూడా మీ భవిష్యత్తు, మీ ఆలోచన విధానాలు కరెక్ట్గా లేవంటే తల్లిదండ్రుల కన్నా భయపడండి, లేదంటే సొసైటీకైనా భయపడండి, లేదంటే గురువులకైనా భయపడండి. చివరికి ప్రాణాలు పోయిన తర్వాత ఏం చేసినా కూడా ఎక్కడ కూడా తిరిగి బాగా గుర్తుపెట్టుకోండి.